లార్డ్ ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూసుకుందాం. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థనను నేర్పిస్తా ఉన్నారు. పరలోక ప్రార్థనలో ఒక ముఖ్యమైన వచనం ఏంటంటే, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. పరలోకంలో దేవుని చిత్తం నెరవేరింది. పరలోకంలో దేవుని రాజ్యం ఉంది. పరలోకంలో దూతలన్నీ కూడా దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నాయి. అయితే భూలోకంలో దేవుని చిత్తం జరగవలసి ఉంది. ఆయన అధికారం రావలసి ఉంది. ఇప్పుడు నేటి ఉన్న దినాల్లో ఇది సంపూర్ణంగా దేవుని రాజ్యం లేదు కదండి. మానవుల రాజ్యము, మరి అక్కడక్కడ దేవుని రాజ్యము, దేవుని పరిచర్య జరుగుతూ ఉంది కదండి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు దేవుని రాజ్యమును